చూడమ్మా, మాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. రిపోర్ట్స్లో ఏమొచ్చిందో అదే చెప్పాము. అయినా మనుషులు అబద్ధం చెప్తారేమో కానీ సైన్స్ అబద్ధం చెప్పదు కదా. అయినా నీకు నా మీద అనుమానంగా ఉంటే వేరే హాస్పిటల్కి వెళ్ళు. 1 కాదు 100 హాస్పిటల్స్కి వెళ్ళినా ఇదే రిజల్ట్ వస్తుంది. నీకు డెలివరీ అయింది, నువ్వు బిడ్డని కన్నావు, నీకయింది కూడా నార్మల్ డెలివరీయే. యశోద, యశోద ప్లీజ్, యశోద ప్లీజ్. అయ్యో, ఒకటి కాదు 2 కాదు 20 ఏళ్ళు. 20 ఏళ్ళు మనం పడ్డ శ్రమ, పెంచుకున్న ఆశ, యశోద మీద మనం చూపించే ఈ కపట ప్రేమంతా ఇలా నాశనమైపోతుంటే నిమ్మకు నీరెత్తినట్టు ఉయ్యాలూగుతున్నావేంటయ్యా? నీకు కొంచెం కూడా బాధ లేదా? మన మీద దానికి అనుమానం వస్తే దాని పేరు మీదున్న కోట్ల ఆస్తంతా మన చేయి దాటిపోతుందన్న భయం నీకు లేదా? లేదని నేను చెప్పానా? మనకు పుట్టిన దాని ముక్కు తుడిచి కోరు ముద్దలు తినిపించి పాదాలు కందకుండా మహారాణిలా చూసుకొని తనే ప్రపంచంలా బ్రతికిందెందుకు? దాని పేరు మీదున్న కోట్ల ఆస్తి కోసం కాదా? అందుకే కదా ఈ అర్జున్ని సెట్ చేసి యశోద ప్రేమించేలా నాటకం ఆడించింది ఎందుకు? అదంతా ఈ ఆస్తి కోసమే కదా. మరి అలాంటిది ఆస్తి చేయి జారిపోతుందనే ఆలోచన వస్తే భయం లేకుండా ఎలా ఉంటుంది? ఒక్క 5 క్షణాల్లో యశోద మెడలో తాళిపడేది. మనం 20 ఏళ్లుగా పడ్డ కష్టానికి, దాచిన గతానికి ఫలితంగా 100 కోట్లు మన చేతిలో పడేవి. మనం తప్పు చేశాం. అసలు దాన్ని బయటికి పోనివ్వకుండా బలవంతంగా తాళి కట్టిస్తే అయిపోయేది. ఆవేశంతో ఆలోచించకు జానకి. బలవంతం చేస్తే ఖచ్చితంగా మన మీద అనుమానం వచ్చేది. ఎప్పుడు నా మాట కాదనని యశోద మొదటిసారి మనం పెళ్లి చేసుకోమా అని ప్రతిమలాడినా మన మాట వినకుండా మనల్ని ఎదిరించి నిజమేదో తెలుసుకుంటానని వెళ్ళింది. బలవంతంగా ఆపితే ఊరుకుంటుందా? సరే, కానీ ఇప్పుడది హాస్పిటల్కి వెళ్ళింది. దానికి బిడ్డ పుట్టిందన్న విషయం తెలుస్తుంది. అలా ఎలా జరుగుతుందని ఆలోచిస్తుంది కదా. అసలు ఈ రచ్చంతా జరగడానికి కారణం నువ్వే. ఆ రోజు నువ్వు చేయించిన తప్పే
ఈ రోజు మనల్ని ఇలాంటి పరిస్థితుల్లోకి నెట్టింది. యశోదకి నిజం తెలియకూడదు. ఆ 9 నెలలు ఏం జరిగిందో అస్సలు తెలియకూడదు. ఇక్కడే మనం ఓ పాయింట్ మిస్ అవుతున్నాం. యశోద తన జీవితంలో ఏం జరిగిందో తెలుసుకోవాలని పోలీస్ కంప్లైంట్ ఇస్తే మనమంతా బొక్కలోకి వెళ్తాం. ఏమండి, ముందు దానికి ఫోన్ చేయండి. ఎక్కడుందో కనుక్కోండి. వద్దు, తొందరపడొద్దు. యశోదన్ రానివ్వండి. అది మనతో మాట్లాడకుండా పోలీస్ కంప్లైంట్ అయితే ఇవ్వదు. ఇప్పుడు మనం దాని మనస్సులో ఏముందో తెలుసుకోవాలి. ఖచ్చితంగా అదొచ్చి మనల్ని నిలదీస్తుంది. అప్పుడు మన దగ్గర ఏం సమాధానం ఉంది చెప్పడానికి? సామదాన భేద దండోపాయాలు. అర్థం కాలేదా? యశోద బాధగా వచ్చి అడిగితే ఓదారుస్తూ మాట్లాడాలి. అనుమానిస్తూ మాట్లాడితే నమ్మిస్తూ సమాధానం చెప్పాలి. కోపంతో నిలదీస్తే తెగింపుతో కూడిన తెలివితో నమ్మించాలి. అంతకు ముందు మనం నటించిన ప్రేమ కంటే ఇంకా ఎక్కువగా నటించాలి, నమ్మించాలి, ఏమార్చాలి. యశోద, కంట్రోల్ యువర్ సెల్ఫ్. పిచ్చిలేస్తుంది హరి. అసలు అసలు నాకు తెలియకుండా నేను బిడ్డకి జన్మనివ్వడం ఏంటి? అదేమన్నా ఊహ లేక నాకు తెలియకుండా జరిగే విషయమా? నాకు గుర్తు లేకపోవడానికి, నేను మర్చిపోవడానికి. నువ్వు విన్నావు కదా హరి, ఒక 6 months బ్యాక్ నాకు డెలివరీ అయిందట. అది కూడా నార్మల్ డెలివరీ అట. నార్మల్ డెలివరీలో ఎంత పెయిన్ ఉంటుంది, దాన్ని ఎలా మర్చిపోతాను హరి? నాకు తెలియకుండా నా జీవితంలో 9 నెలలు ఎలా గడిచాయి? ఇదంతా అబద్ధమనే అనుకుంటున్నాను, కానీ ఈ రిపోర్ట్స్ అబద్ధం చెప్పావు కదా. నా జీవితంలోకి అర్జున్ వచ్చి కూడా 5 months అయ్యింది. అంతకు ముందు నా జీవితంలో ఏ బాయ్ ఫ్రెండ్ లేడు, నాకు పెళ్లి కూడా కాలేదు. కానీ నేను బిడ్డకి జన్మనిచ్చానంట. ఎలా హరి? ఇదంతా ఆలోచిస్తుంటే నాకు తల తిరిగిపోతోంది. నన్ను నేను ఎలా కంట్రోల్ చేసుకోవాలి? నా ప్రశ్నలన్నిటికీ సమాధానం ఎవరు చెప్తారు హరి? ఎవరు చెప్తారు? మీ అమ్మ నాన్న. ఇంతకు ముందే నీకు డెలివరీ అయింది. నీకయింది కూడా నార్మల్ డెలివరీయే. నువ్వు ఏ బిడ్డకి జన్మనివ్వలేదమ్మా. మా మాట నమ్ము. కావాలంటే నా మీద ఒట్టేసుకొని చెప్తున్నాను. ఏది నిజం, ఏది అబద్ధం? కన్న తల్లిదండ్రుల మాటల్ని నమ్మాలా, డాక్టర్ రిపోర్ట్స్ నమ్మాలా? నేను బాధపడుతున్నానని అమ్మా నాన్న నిజం దాచే అవకాశం ఉంది, కానీ సైన్స్ అబద్ధం చెప్పదు కదా. ఎంత అడిగినా అమ్మా నాన్న దగ్గర నుంచి సమాధానం రావడం లేదు. అయ్యో, ఏ న్యాయం నీ కోసం సాయం రాలేదా?
అది ఎక్కువగా ఆలోచిస్తే మనకే ప్రమాదం. ముందు దాని ఆలోచనలు నాపండి, దాన్ని ఏమార్చండి. నేను చూసుకుంటాను. నా బంగారు తల్లి ఇక్కడుందా? ఏంటమ్మా ఇంకా అన్నం తినలేదంట? నీకిష్టమని పుట్టగొడుగుల కూర చేయించానమ్మా. అబ్బా, వాసన పీలుస్తుంటేనే కడుపు నిండిపోతుందనుకో. ఏది? పట్టు, నేను తినిపిస్తాను. నీకో మంచి కథ చెప్తానమ్మా, వింటూ తినేసేయ్, సరేనా? వద్దు నాన్న. ఉదయం నుంచి ఏమీ తినలేదు కదమ్మా, నా కోసం కొంచెం తినమ్మా. ఏంటి తల్లి ఇది, ప్రతిదానికి తల అడ్డంగా ఊపుతున్నావు? కనీసం ఈ నాన్నతో మాట్లాడాలని కూడా లేదా? నేనేం తప్పు చేశాను తల్లి? నువ్వు నాతో మాట్లాడకుండా చూడకుండా ఉండగలవేమో కానీ నేనుండలేను తల్లి. ప్రాణం పోతున్నట్టుంది తల్లి, మాట్లాడమ్మా. ఏం మాట్లాడమంటావు నాన్న? నాకే బాధ వచ్చినా మీతో చెప్పుకునేదాన్ని. అలాంటిది నా జీవితంలో ఏ ఆడపిల్ల భరించలేని బాధని నేను అనుభవిస్తున్నాను. ఆలోచించి ఆలోచించి పిచ్చిదాన్ని అయిపోతున్నాను నాన్న. నా బాధని మీరు అర్థం చేసుకోకుండా పెళ్లి చేసుకో, రిపోర్ట్స్ మర్చిపో, ఆనందంగా ఉండు అని మీరు పదే పదే అంటుంటే నేనేం మాట్లాడగలను నాన్న? నా మనసంతా అల్లకల్లోలంగా ఉంది, మెదడులో వేల ఆలోచనలు. అలాంటప్పుడు నేనేం మాట్లాడగలను నాన్న? ఎప్పుడూ నా మాట కాదనని మీకు, నా సంతోషమే మీ సంతోషంగా బ్రతికే మీరు ఎందుకు నాన్న పెళ్లి చేసుకో అని ఇంత ఫోర్స్ చేస్తున్నారు? మీకు మీకు నాకంటే నా పెళ్లి ఎక్కువైపోయిందా నాన్న? అవును, నాకు నీ పెళ్ళే ముఖ్యం. ఏనేంటి ఇలా అంటున్నారు? ఆవేశంలో యశోదకు నిజం చెప్పేస్తారా ఏంటి? నిన్ను ఈ చేతుల్లోకి తీసుకున్న క్షణం నుంచి నాకు ఈ పెళ్ళే ముఖ్యం. చిన్నప్పటి నుంచి నిన్ను గారాబంగా పెంచడమే నేను చేసిన తప్పని నాకిప్పుడు అనిపిస్తోంది. అదే అందరి తల్లిదండ్రుల్లాగా స్ట్రిక్ట్గా పెంచుంటే ఈరోజు నువ్వు ఈ మాట అనుండేదానివా? నీ జీవితంలో ఏదో జరిగిందని ఆ రిపోర్ట్స్ పట్టుకుని నువ్వంటావు, ఏం జరగలేదని మేమంటాం. నువ్వెంత మూర్ఖంగా అయిపోయావంటే నీకు తెలియకుండా నువ్వు బిడ్డను ఎలా కంటావో చెప్పు. అదెలా సాధ్యమవుతుంది? మేమంటే అమ్మా నాన్నలం కాబట్టి నువ్వేం చేసినా భరిస్తాం. నువ్వు మా గురించి ఆలోచించకపోయినా అర్జున్ గురించైనా ఆలోచించమ్మా. అర్జున్కి నువ్వంటే ఎంత ప్రాణమో మాకంటే నీకే ఎక్కువ తెలుసు కదా. ఏ మొగాడైనా పరాయి మగాడితో తన భార్య మాట్లాడిందంటేనే తట్టుకోలేడు. నిజంగానే సంబంధం ఉంది అంటే చంపేస్తాడు. ఆ విషయం పెళ్లికి ముందే తెలిస్తే అసలు పెళ్లి చేసుకునే సాహసం కూడా చేయరు. కానీ రిపోర్ట్స్లో నువ్వొక బిడ్డకి జన్మనిచ్చావు అని వచ్చినా నా యశోధనే నాకు కావాలి,
తనతోనే నా జీవితమని ఇంకా ఇక్కడే నీకోసం నీ ప్రేమ కోసం నిలబడి ఉన్నాడు. తల్లిదండ్రులుగా మేము నమ్ముతామమ్మా. మా కూతురు ఏ తప్పు చేయలేదని మేము నమ్ముతామమ్మా. కానీ అతనికి నమ్మాల్సిన అవసరం ఏంటమ్మా? అర్జున్కి నీ గతంతో సంబంధం లేదు. నీ జీవితంలో ఏం జరిగిందో సంబంధమే లేదు. తనకు కావాల్సింది నీ ప్రేమ, నీతో జీవితం యశోదా. చూడమ్మా, నువ్వు తన ప్రేమ గురించి ఆలోచించు యశోదా. బాధలో ఉన్న నేను అందరి గురించి ఆలోచించాలి. నా గురించి ఎవరు ఆలోచించరా? ఏమన్నావు నాన్న? అర్జున్ కాబట్టి ఇంకా నన్ను పెళ్లి చేసుకోవడానికి నిలబడి ఉన్నాడా? అర్థం కాలేదు. అంటే ఏంటి నాన్న మీ ఉద్దేశం? నేను తప్పు చేశానంటున్నారా? నేను బిడ్డని కన్నానని మీరు కూడా నమ్ముతున్నారా? అయ్యో అమ్మా తల్లి, నా ఉద్దేశం మీరు చెప్పకండి నాన్న. అర్జున్ ఆదర్శవంతుడు. తప్పు చేసిన మీ కూతుర్ని ఆదుకుంటున్నాడు. కానీ మీ కూతురు మీ మాట వినడం లేదు, అంతేగా? నీకు పిచ్చి పట్టిందే సోదా. నేను మొదట్నుంచి నువ్వు బిడ్డని కన్నావంటే నమ్మట్లేదు. కానీ నువ్వు డాక్టర్లు చెప్పింది రిపోర్ట్లు చెప్తున్నాయని అవి ఇవి అని మమ్మల్ని నమ్మకుండా మేమేదో తప్పు చేస్తున్నట్లు నిలదీస్తున్నావు. మేము అర్జును కోరుకునేది ఒక్కటే, నువ్వు ఆనందంగా ఉండటం. శివయ్య మూడో కన్ను తెరిస్తే ప్రళయం. మనిషి మూడో కన్ను తెరిస్తే అన్ని సమస్యలకి పరిష్కారం. మనిషి మూడో కన్ను అంటే జ్ఞానం. ఆ జ్ఞానంతో నిన్ను నువ్వు అన్వేషించుకో. నీకు కనిపించేది నిజం కాదు, నువ్వు చూడలేనిది, నమ్మలేనిదే నిజం. ఆ నిజాన్ని అన్వేషించు. నీ చుట్టూ ఒక మాయా ప్రపంచం ఉంది. దాన్ని దాటినప్పుడే నీ మనసులో ఉన్న వేల ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి. నువ్వు వేసే అడుగు ఎన్నో వేల ప్రాణాలని కాపాడుతుంది. సృష్టికి విరుద్ధంగా జరిగే వికృత క్రీడని ఆపడానికే ఆ పరమేశ్వరుడు నిన్ను ఎంచుకున్నాడు. ఇదంతా ముక్కోటి మాయ, ఎవ్వరికీ అర్థం కాదు. కానీ అందులో పరమార్థం ఉంటుంది. హనుమంతుని వలె నీ శక్తి నీకు తెలీదు. హనుమంతుడు సంద్రం మీదకి లంఘించినట్టుగా దూసుకు వెళ్ళు. వికృత విలయ తాండవాన్ని ఆపడానికి ప్రకృతే నీకు తోడుగా ఉంటుంది. నువ్వు ధైర్యంతో అడుగులు వెయ్యి. ఆ శివయ్య నీకు దారి చూపిస్తాడు. హర హర మహాదేవ శంభో శంకర. శివయ్య, నీ ఆట మొదలుపెట్టు. హర హర మహాదేవ్, హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ. మదరగొట్టు టమరుకాన్ని దంచి కొట్టు అంట దిక్కులదిరగట్టు తాండవేశ్వరా. మొదలు పెట్టు అమృతాన్ని పంచి పెట్టు గుండె వెండి కొండ ఏట్టు కుండలేశ్వరా.
కంటిని నిందించటం మానేసి నీ మూడో కంటితో చూడు. నీకు కనిపించేది నిజం కాదు, నువ్వు చూడలేనిది, నమ్మలేనిదే నిజం. ఇదంతా ముక్కోటి మాయ, ఎవ్వరికీ అర్థం కాదు. అబ్బాయి అమ్మాయిది ప్రేమ పెళ్ళనుకుంటా చాలా ఆనందంగా ఉన్నారు. నా పెళ్లి కూడా ఏ ఆటంకం లేకుండా ఇలాగే జరిగి ఉంటే అమ్మ వాళ్ళు నేను అందరం ఇలాగే ఆనందంగా ఉండేవాళ్ళం కదా. యశోదా, యశోదా, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను వీణా, నువ్వెలా ఉన్నావు? నాకే సూపర్గా ఉన్నాను. అవును, ఎవరిది పెళ్ళి? మా పిన్ని కూతురిది, లవ్ మ్యారేజ్. మొదట్లో ఒప్పుకోలేదు, కానీ తర్వాత ఒప్పుకున్నారు. ఇప్పుడు అందరూ ఆనందంగా ఉన్నారు. చూస్తుంటేనే అర్థమవుతుంది. అవును, నువ్వు అమెరికా నుంచి ఎప్పుడొచ్చావు? ఏంటి, నేను అమెరికాకి వెళ్ళడం ఏంటి వీణా? అదేంటి, నువ్వు అమెరికా వెళ్ళలేదా? నిన్ను నా పెళ్ళికి పిలవడానికి మీ ఇంటికి వచ్చాను. నీ ఫోన్ నెంబర్ కూడా అడిగాను, కానీ నువ్వు అమెరికాలో ఉన్నావని 1 year వరకు రావని అని అన్నారు. నెంబర్ కూడా ఇవ్వలేదు. వీణా, ఇలా రా. సరే పద వెళ్దాం. మా చెల్లికి నువ్వు బాగా తెలుసు. లేదులే, నాకు ముఖ్యమైన పనుంది, నేను మళ్ళీ కలుస్తాను, నువ్వు వెళ్ళు. వీణా, సరే అయితే వస్తాను. నీ చుట్టూ ఒక మాయా ప్రపంచం ఉంది. దాన్ని దాటినప్పుడే నీ మనసులో ఉన్న వేల ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి. నీకు కనిపించేది నిజం కాదు, నువ్వు చూడలేనిది, నమ్మలేనిదే నిజం. నా కడుపున బిడ్డ పుట్టిందని సైన్స్ చెప్తోంది. దైవంతో సమానమైన నాగసాధువు చెప్తున్నాడు. ఖచ్చితంగా అమ్మ నాన్న నా దగ్గర ఏదో దాస్తున్నారు. అదేంటో తెలుసుకోవాలి. అమ్మ నాన్నల్ని నిలదీయాలి. చూస్తుంటే ఈ పెళ్లికి యశోద ఒప్పుకునేలా లేదు. ఈ పెళ్లి జరగకపోతే నేనిన్ని నెల్లు పడ్డ కష్టమంతా వేస్ట్ అయిపోయినట్టే. యశోదని కాకుండా నేను వేరే అమ్మాయికి లైన్ వేసుకుని పెళ్లి చేసుకుని ఉంటే ఆ కట్నం డబ్బుతో దూరంగా వెళ్లేవాణ్ణి. లేదా డబ్బున్న అమ్మాయి అయితే లైఫ్లో సెటిల్ అవుదామనుకున్నాను. చూడండి, ఇక నేను టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. పెళ్లి చేసుకుంటే 2 కోట్లు ఇస్తామన్నారు కదా,
కనీసం నేను పడ్డ శ్రమకి 1 కోటైనా ఇస్తే నేను వెళ్ళిపోతాను. ఏయ్ ఏయ్ ఏంట్రా కోటి కావాలా? నాకు తెలియకుండా బిడ్డని కన్నాను అని రిపోర్ట్స్ చెప్తే అవి తప్పేమో అని మీ మాటలనే నమ్ముతున్నాను. మరి ఆ అమెరికా సంగతి ఏంటి నాన్న? నాకు అమెరికా వెళ్ళింది గుర్తు రావడం లేదు నాన్న. అమ్మా, నాన్న దగ్గర సమాధానాలు లేనట్టున్నాయి. కనీసం నువ్వైనా చెప్పమ్మా. మీరిద్దరి మౌనమే మీరేదో దాస్తున్నారనిపిస్తోంది. ముందు నిజం చెప్పండి నాన్న, లేకపోతే నా మీదొట్టే. మౌనంగా ఉంటే దీని అనుమానం బలపడుతుంది. రివర్స్లో వెళ్లాల్సిందే. నువ్వు అమెరికా వెళ్ళడం అనేది అబద్ధం. ఇన్ని రోజులు నీ దగ్గర ఒక నిజం దాచానమ్మా. ఒకరోజు దసరా పండగకొస్తున్నాను నాన్న అని ఫోన్ చేశావమ్మా. మేం కూడా ఘనంగా పండగ చేసుకుందాం అనుకున్నాం. ఇంతలోనే నీకు యాక్సిడెంట్ అయిందని కాల్ వచ్చింది. మేమొచ్చి నిన్ను చూసేటప్పటికే నువ్వు కోమాలోకి వెళ్ళిపోయావు. కోమాలో నుంచి నువ్వు బయటికి రావడానికి 10 నెలల సమయం పట్టిందమ్మా. కోమా నుంచి నువ్వు బయటకు వచ్చినప్పుడు డాక్టర్స్ నీకు షాకింగ్ విషయాలేవి చెప్పొద్దన్నారు. అందుకే నీ దగ్గర నిజాన్ని దాచా. నీ గురించి అడిగిన వాళ్ళకి చదువుకుంటూ బిజీగా ఉందని, అందుకే మేమే వెళ్ళి చూసొస్తున్నామని చెప్పాం. కానీ వీరా తన పెళ్ళని నీతో మాట్లాడాలని గోల చేసిందమ్మా. నిజం చెప్పలేక తప్పించుకోవడానికి నువ్వు అమెరికా వెళ్ళావని అబద్ధం చెప్పానమ్మా. ఇంతకు మించి నీ దగ్గర మేమేమీ దాచలేదమ్మా. ఇప్పుడు కూడా ఎందుకు చెప్పానంటే నా ప్రాణం నన్ను మోసగాడ్లా చూస్తూ నిలదీస్తుందమ్మా. అందుకే అమ్మా యశోద, ఇలాంటి రోజు ఒకటి వస్తుందని మేము కల్లా కూడా అనుకోలేదు. మేము ఏం చేసినా, ఏ నిజం దాచినా అది నీ ఆనందం కోసమేనమ్మా. మేం బ్రతుకున్నదే నీ కోసం. గతాన్ని తలుచుకుంటూ వర్తమానాన్ని చెడగొట్టుకోకు తల్లి. నువ్విలా ఉంటే చూడడం మా వల్ల కావడం లేదమ్మా. నా మాట ఈ ఒక్కసారికి వినమ్మా. పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించు. అవును యశోద, ఇన్ని రోజులు నీకోసం అత్తా మామయ్యలు బతికారు. పెళ్లి చేసుకుని మనం ఆనందంగా ఉంటూ వాళ్ళ ఆయుష్ని పెంచుదాం.
యశోద లోపలున్నట్టుంది. వెంటనే వెళ్ళి జరిగిందంతా చెప్పేయాలి. జానకి, నేను అర్జున్ బయటికి వెళ్తున్నాం. యశోద దగ్గరే ఉండు. అలాగే. పద బాబు. హే, ఎవరు నువ్వు? హా? ఏయ్, ఎవరు నువ్వు? ఏం చెప్తున్నావు? అమ్మా, అమ్మా, నాన్న, అమ్మా. ఏ, ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? అమ్మా, అమ్మా. యశోదా, అమ్మా, అమ్మా, నాన్న త్వరగా రండి. అమ్మా నాన్నలు ఇన్ని సంవత్సరాలు ఈ ఊళ్ళో ఎంతో గౌరవంగా బతికారు. ఇప్పుడు నా వల్ల అందరి ముందు తల దించుకుంటున్నారు. నా పెళ్లితో అమ్మా నాన్నలు హ్యాపీగా ఉంటారనుకున్నాను, కానీ ఇలా పరువు పోతుంది అనుకోలేదు. నాకు తెలియకుండానే నా జీవితంలో ఇలా జరిగిందంటే ఎవరూ నమ్మరు. నేను బ్రతికున్నంత వరకు అమ్మా నాన్న వాళ్ళు నలుగురి మాటల్ని భరించాల్సిందే. నేనే లేకపోతే తప్పంతా నాదే అనుకుంటారు. అమ్మా నాన్నల మీద జాలి ఉంటుంది. యశోద, యశోద, యశోద. నాకు ఇలాంటి పీడకలు వచ్చిందేంటి? యశోద బాధతో నిజంగానే ఇలాంటి పని చేస్తుందా? లేదు, యశోద ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. తన జీవితంలో ఏం జరిగిందో తెలుసుకునేదాకా పెళ్లి చేసుకోనన్న యశోద ఇలాంటి పిరికి పని చేయదు.
ఒకవేళ యశోద ఏమైనా ప్రమాదంలో ఉందా? యశోదకి ఫోన్ చేయాలి. ఈ టైంలో యశోదకి ఫోన్ చేయడం కరెక్ట్ కాదేమో. ఎలాగనో ఎలాగనో ఎలాగవేగనో ఏమున్నదో నలోపల ఏ హృదయం అడగదేలను ఉయ్యాలలో పినచేయే ఊపిలోకి నెడితే ఎలాగో మరి కాసేపట్లో అర్జున్తో నా పెళ్ళైపోతుంది. నా జీవితంలో మిగిలిపోయిన ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు కూడా తెలుసుకోలేకపోయాను. అసలు నేను విన్నది నిజమో అబద్ధమో కూడా తెలియడం లేదు. నా మీద పడ్డ ఈ నిందని మోస్తూనే నేను అర్జున్తో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాను. ఇది ఎంతవరకు కరెక్టో అర్థం కావడం లేదు. హరి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడేంటి? ఈ విషయం గురించి ఏమైనా తెలుసుంటుందా? హలో యశోద. చెప్పు హరి. గుడ్ మార్నింగ్ యశోద. అప్పుడే లేచావా? లేకపోతే అసలు పడుకోలేదా? హరికి నా పెళ్లి గురించి చెప్పనా వద్దా? ఏం ఆలోచిస్తున్నావు యశోద? ఏం లేదు హరి, నేను కాసేపు ఆగి కాల్ చేయనా? అలాగే యశోద, టేక్ కేర్. నేనిప్పుడు పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్తే నిజం తెలుసుకునేంతవరకు పెళ్లి కొప్పుకోను అన్నావు కదా, మరి పెళ్ళెందుకు చేసుకుంటున్నావు అని అడిగితే అసలు నేనేం సమాధానం చెప్పాలి? అయినా నేను నా గురించి కాదు కదా, అమ్మా నాన్న గురించి పెళ్లి చేసుకోబోతున్నానని తర్వాత కాల్ చేసి చెప్తాను. అయినా హరి ఈ టైంలో ఎందుకు ఫోన్ చేశాడు? ఫైనల్గా నువ్వు మన పెళ్లి ఒప్పుకున్నావు. ఒకవేళ మన పెళ్లి జరిగాక కూడా నీకు నీ గతం గురించి తెలుసుకోవాలనిపిస్తే నీ వెంట నేనుంటాను. ఇదంతా నా జీవితం మీద నా మీద నిందపడిన అర్జున్ నా మీద పిచ్చి ప్రేమతో నన్నింకా పెళ్లి చేసుకోవాలని సిద్ధపడుతున్నాడు. నేను తన మంచితనాన్ని క్యాష్ చేసుకుంటున్నానా? అవును, నిజంగా అదే అనిపిస్తోంది. ఈ పెళ్లి వద్దు అని అమ్మ వాళ్ళకి చెప్తే వినరు. కనీసం నా మనసులోని ఫీలింగ్స్ అయినా అర్జున్కి చెప్తే అర్థం చేసుకుంటాడేమో. అర్జున్ ఎక్కడున్నాడు?
మాట్లాడుతున్నాడేంటి? ఏదైనా గాని ఇంకో అరగంటలో నేను యశోద మెళ్ళలో తాళి కట్టేస్తాను. మా పెళ్ళైపోతుంది. మన అగ్రిమెంట్ ప్రకారం తాళి కట్టిన మరుక్షణమే నా చేతిలో మీరు 2 కోట్లు పెట్టాలి. అనుకోకుండా యశోద పెళ్లి కోపుకుంది. ఈరోజు బ్యాంక్ హాలిడే కదా, రేపిస్తాను. డబ్బుతో పాటు యశోదను కూడా తీసుకుని వెళ్ళిపో. ఏంటి ఏంటి సార్? అది నాకెందుకు సార్? మన అగ్రిమెంట్ కేవలం యశోదను పెళ్లి చేసుకోవడం వరకే.